మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇన్సోమ్నియా, నిద్రలేమి సమస్య. ఇది చాలా చిన్నది అనుకుంటాం, నిద్రపోకుండా బాగానే ఉన్నాము అనుకుంటాం. బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఎక్స్టర్నల్గా తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, అసలు ఈ నిద్రలేమి సమస్యతో మనకి ఏం అనారోగ్య సమస్యలు వస్తాయి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అధిగమించాలి. నిద్రలేమి సమస్య అనేది అసలు చిన్నగా చూడకూడదు అంటున్నారు. మరి దీని గురించి అంతా కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ వర్ణ గారు, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ మరియు యోగా థెరపిస్ట్. సార్తో మాట్లాడదాం దీన్ని ఎలా దూరం పెట్టవచ్చు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నిద్ర ఏముంది సార్, ఈ రోజు పోలేదు రేపు పోతాము, మొబైల్ చూసాం కదా, ఎంటర్టైన్ అయ్యాం కదా, పడుకున్న 3 గంటలు నిద్ర పట్టింది, లేదా ఎర్లీగా లేచాం, చాలా యాక్టివ్గా ఉన్నాము, ఇప్పుడేం ఆ ఎఫెక్ట్ కనిపించట్లేదు, ఇలా చాలా మంది అనుకుంటున్నారు. నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, హెక్టిక్ వర్క్స్ ఉన్నాయి, స్ట్రెస్ వర్క్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి దీన్ని సమస్యగా భావించవచ్చు అంటారా సార్? 100%. అంటే వరల్డ్లో మొత్తం కనుక మనం చెక్ చేస్తే 1 out of every 4 అంటే 25% పీపుల్ సఫర్ అవుతున్నారు. సో మీరు అన్నట్టుగా అసలు వాళ్ళకి ఈ సమస్యలా కనిపించదు. బట్ అంటే డౌన్ ద లైన్ వచ్చేసరికి దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అంటే నిద్ర ఇంపార్టెన్స్ ప్లస్ మెలకుండడం ఇంపార్టెన్స్ కూడా ఉంది. రెండు ఇంపార్టెంట్. ఏది ఎప్పుడు చేయాలి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు శివరాత్రి ఉంది. శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది కాకుండా ప్రతి మంత్ లో మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మనం మెలకు ఉండాలి. ఏ సార్, రోజు బాడీ నిద్రపోతుంది కదా, ఆ రోజు ఎందుకు మెలకు ఉండాలి? ఎగ్జాక్ట్లీ. ఆ రోజు యూనివర్స్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి మన వర్టిబ్రల్ కాలమ్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. అది మెలుకున్నప్పుడే పాసిబుల్ అవుతుంది. మిగతా 29 రోజులు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఓకే. సో నిద్ర గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుకొస్తాను. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతూ. సో డోర్ నాక్ చేశాడు. అతను డోర్ ఓపెన్ చేసి లోపలికి వెల్కమ్ చేశాడు. ఈయన లోపలికి వెళ్ళే ముందు ఏం చేశాడంటే, ఆయన ఏదైతే బ్లేజర్ ఉందో అది తీసి బయట పెట్టాడు అనమాట. గుమ్మం బయట పెట్టి లోపలికి వెళ్ళాడు. ఏరా ఎందుకు అలా చేసావు అంటే, మన డిస్కషన్ లో ఆఫీస్ ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటాయో, ఆ ఈవెంట్స్ ఉంటాయో, అవి మన పర్సనల్ డిస్కషన్ లో ఇంపాక్ట్ చేయకూడదు అని. రైట్. సో ఇక్కడ నిద్ర లేకపోవడానికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే, మీరు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళగానే అక్కడ డిస్కనెక్ట్ చేసుకోవాలి ఆఫీస్ నుంచి. అది ఇంటికి తీసుకురాకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే, మొబైల్ పుణ్యం అని ఇంటికి కాదు బెడ్రూమ్ లో కూడా వచ్చేస్తుంది. నైట్ స్లీప్ లాస్ట్ అది కూడా అవుతుంది. కాల్స్ వస్తుంటాయి. అంటే మీరు ఇంకా మళ్ళీ రేపు ఏం చేయాలి, రేపు ఎలా చేయాలి, ఎలా ఎఫెక్టివ్ గా చేయాలి, మొత్తం తిరుగుతానే ఉంటుంది అనమాట రౌండ్ గా. అంటే భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో మన మైండ్, సారీ టు సే, బట్ ఆ ఈవెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే మీ మైండ్ రెస్ట్లెస్ అయిపోతుంది. మీ వెహికల్ ఉంది, మీరు దాన్ని ఆఫ్ చేస్తే అది రెస్ట్ లోకి వెళ్తుంది. మీరు ఆన్ చేసి పెట్టారనుకోండి, అది రెస్ట్లెస్ గా ఉండదు, కంటిన్యూ మోటార్ మూవ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ మైండ్ అనమాట. సో వన్స్ అంటే కొన్ని కంట్రీస్ లో ఎలా ఉన్నాయంటే, మన దగ్గర లేదు కానీ 5:30కి ఆఫీస్ అయిపోతే 5:30 తర్వాత ఈవెన్ ఆఫీస్ రిలేటెడ్ మెయిల్ చేసినా కూడా అది క్రైమ్ కింద కన్సిడర్ చేస్తారు. ఎంప్లాయీ కెన్ సూ ఆన్ ద మేనేజ్మెంట్. ప్రయారిటీ అది అంటారా? ఎగ్జాక్ట్లీ. సో అంటే మీ పర్సనల్ లైఫ్ ఈస్ డిఫరెంట్, ప్రొఫెషనల్ లైఫ్ ఈస్ డిఫరెంట్. నేను చెప్పట్లేదు దేన్ని డినై చేయమని చెప్పట్లేదు, బట్ రెండింటిని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీకు ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. రైట్. ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవాలి. దాని కొరకు మీరు దాన్ని డిస్కనెక్ట్ చేసుకొని మీ హాబీలో ఇన్వాల్వ్ అవుతూ, రైట్, మీ క్వాలిటీ స్లీప్ని మెయింటైన్ చేసుకోవాలి. సో క్వాలిటీ స్లీప్ని మెయింటైన్ చేసుకోవాలంటే మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా సేమ్ మళ్ళీ 3-2-1 రూల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, డైనింగ్ టేబుల్ మీద తినేసి చేతు కడుక్కొని ఆ చేతు తడి ఆరకుండా ముందే బెడ్ మీదకి వెళ్ళిపోతున్నారు. అక్కడ మీరు ఏమనుకుంటారంటే, నా తినే ప్రాసెస్ అయిపోయింది అని మీరు అనుకుంటున్నారు, నిద్ర కూడా పడుతుంది కదా అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఇంటర్నల్ గా మిక్సీ తిరుగుతూ ఉంటుంది. ఫైన్, చాలా మంచి క్వశ్చన్ వేశారు. నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒకరోజు, ఇవాళ రేపు ఎల్లుండి, ఒకరోజు మీ ఈవినింగ్ మీల్ని సన్సెట్ లోపు తినేసేయండి. నేను మీకు ఛాలెంజెస్ చెప్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు బ్రష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వామ్ వాటర్ తీసుకొని గార్గిల్ చేసి వాటర్ బయటకు తుమ్మేసేయండి, సరిపోతుంది. మొత్తం మౌత్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఓ మౌతే ఇంత ఫ్రెష్గా ఉంటే లోపల టమ్మీ ఎంత ఫ్రెష్గా ఉంటుంది.
డెఫినెట్లీ మీరందరూ కూడా చెక్ చేసేయండి ఒకసారి. 100% వ్యూవర్స్ కూడా నుంచి ఓపెన్ అదే ఛాలెంజ్ సార్ చెప్తున్నాను. మనకి. సో సన్సెట్ లో తిని చూడండి, మీరు ఎంత ఫ్రెష్గా ఉంటారు. అంటే దానికి మీరు అలవాటు పడలేదు, మీరు ఇదే ట్రాక్లో ఉన్నారు కాబట్టి మీకు ఇది బాగా అనిపిస్తుంది. మీరు అది టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేసి చూడండి, టేస్ట్ చేసి చూస్తే తెలుస్తుంది. అంటే ఈ డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మీరు 3 hours బిఫోర్ కనుక తింటే, 3-1 రూల్ ప్రకారం 3 hours బిఫోర్ తింటే, మీరు బెడ్ మీదకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మీ డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మీ ఎనర్జీ అంతా కూడా డైజెషన్కి డ్రైన్ అవ్వదు. అప్పుడు మీ క్వాలిటీ స్లీప్ ఉంటుంది. అప్పుడు మీ స్లీప్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. ఒక 1 hour తక్కువ పడుకున్నా కూడా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే తక్కువ పడుకోమని చెప్పట్లేదు, బట్ పడుకున్నా కూడా ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. సో ప్రాసెస్ అంతా నీట్గా జరుగుతుంది, రైట్. సో మీ ఫస్ట్ ఫుడ్ ఏ టైంకి తింటున్నారు, రైట్. కొంతమంది చాలా మందికి నైట్ పడుకునే ముందు కాఫీ తాగే అలవాటు ఉంటుంది, టీ తాగే అలవాటు, ఇట్స్ లిటరలీ బ్యాడ్ హ్యాబిట్. అండ్ మళ్ళీ మొబైల్ బోర్డ్ డ్రీమ్కి తీసుకెళ్ళి, రైట్, కాల్ మాట్లాడుతూ లేదా ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చూస్తూ పడుకుంటారనమాట. సో ఎగ్జాక్ట్గా 1 hour బిఫోర్ మీరు మొత్తం ఈ నెట్వర్క్ నుంచి అంతా కూడా డిస్కనెక్ట్ అయిపోయి, అప్పుడు ఏమవుతుంది, మీ మైండ్ ప్రిపేర్ అవుతుంది, మీ మైండ్ అంతా కూడా థాట్లెస్ స్టేట్కి వెళ్తుంది, రైట్. ఇంకా కొంతమంది సివియర్గా ఉన్న వాళ్ళకి ఆ నైట్లో కూడా ప్రాణాయామస్ చేయిస్తుంటాం అన్నమాట. ఆ ప్రాణాయామస్ చేయించడం, భ్రమరి ప్రాణాయామం చేయిస్తుంటాం. భ్రమరి ప్రాణాయామం చేస్తే మొత్తం మైండ్, థ్రోట్ ఇదంతా కూడా వైబ్రేట్ అవుతుంది అనమాట. ఆ వైబ్రేట్ అయ్యి మొత్తం కూల్ స్టేట్కి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ స్లీప్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది అనమాట. సో అంటే మన దగ్గర డిఫరెంట్ క్లయింట్స్ వస్తూ ఉంటారు. మెడికేషన్ ఉంటుందా సార్? ఓన్లీ మెడికేషన్ ఏమీ లేదు, జీరో మెడికేషన్. ఇలాంటి ఆసనాలు డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ చేయడానికి జ్యోతి త్రటక చేయిస్తుంటాము. సో జ్యోతి త్రటక చేయించడం వల్ల థాట్స్ అనేవి కంప్లీట్ జీరో అయిపోతాయి. అంటే ఓన్లీ ఆ ఫ్లేమ్ మీదే ఫోకస్ చేస్తుంటాం అనమాట. అలా చేయడం వల్ల థాట్స్ అన్ని కూడా డిస్కనెక్ట్ అయిపోతాయి అనమాట. సో ఇలా డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేయిస్తూ, ఈ డైట్ని సెట్ చేస్తూ, రైట్, కొద్దిగా వాళ్ళ థాట్స్ని తగ్గిస్తూ ఈ ఇన్సోమ్నియా సమస్యని తగ్గిస్తుంటాం. మీరు అన్నట్టుగా ఈ ఏజ్లో ఇప్పుడు 30s 40s చాలా బాగుంటుంది, 20s కూడా చాలా బాగుంటుంది, బట్ డౌన్ ద లైన్లోకి వచ్చేసరికి దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో స్లీప్ అనేది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరం, దాన్ని అంటే ఫ్రీగా ఇచ్చిన వరం, రైట్. దానికి ఇప్పుడు మీరు అన్నట్టుగా మెడికేషన్ వేస్తూ పిల్లు వేసుకుంటే కానీ నిద్రపోని స్టేట్కి వచ్చారనమాట. సో మేము టైంకి తింటున్నాం, ఈవినింగ్ కల్లా తినేస్తున్నాం, మాకు నిద్ర పట్టట్లేదు, వారికి ఏమైనా టిప్ తెలియజేస్తారా సార్? బేసిక్గా చెప్పేది ఏంటంటే మీరు ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వట్లేదు అని అర్థం. ఓహో, నిద్ర సరిగ్గా రావట్లేదంటే ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, రైతు రాతి మీద కూడా పడుకుంటాడు, అవును సార్, రాతి నేల మీద కూడా పడుకుంటాడు. అదే మనకు ఒక మంచి ఫోమ్ బెడ్ ఉండాలి, ఏసీ ఉండాలి, మంచి కంఫర్ట్స్ ఉండాలి. అక్కడ అతను ఎందుకు పడుకోగలుగుతున్నాడు అంటే బాడీ స్ట్రెయిన్ అయిపోయింది, నిద్ర పడుతుంది, బాడీ స్ట్రెయిన్ అయిపోయింది కాబట్టి ఆయనకి ఇంకా ఏం తెలియదు, నేను ఎక్కడ పడుకున్నాను, ఎలా పడుకున్నాను, అసలు ఆ ఎటువంటి కాన్షియస్నెస్ ఉండదు. జస్ట్ బాడీ స్ట్రెయిన్, జస్ట్ హిల్ డ్రాప్ ఇంటూ స్లీప్ అనమాట. సో అంత స్ట్రెయిన్ మన బాడీ అవ్వాలి, అంత బాడీ స్ట్రెయిన్ అవుతే ఖచ్చితంగా మీరు అసలు ఏం ఆలోచించాల్సిన పని ఉండదు. సో అది ఫిజికల్గా చేయొచ్చు, ఈవెన్ మన ప్రాణాయామం ద్వారా కూడా చేయొచ్చు అనమాట. చేస్తూ మైండ్ని కామ్ చేస్తూ బాడీని రిలాక్స్ చేస్తూ నిద్రలోకి తీసుకెళ్ళొచ్చు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్.